అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. పివి సునీల్ కుమార్ ను డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు మళ్లీ షాక్ ఇచ్చారా? పివి సునీల్ దళిత కోటాలో ఐపీఎస్ అయ్యారని ఆయనపై కేంద్రానికి ఫిర్యాదు చేయబోతున్నారా? గతంలో మతం మారి ఉద్యోగం పొందిన సునీల్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని కోరబోతున్నారా? దీనికి సంబంధించిన వీడియోను ఇప్పటికే రిలీజ్ చేసిన ఆర్ఆర్ఆర్ మరిన్ని ఆధారాలు సమర్పించేందుకు రెడీ అయ్యారా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు పివి సునీల్ కుమార్ను అస్సలు వదిలిపెట్టడం లేదు. గత ప్రభుత్వంలో రాజద్రోహం కేసులో రఘురామను అరెస్ట్ చేసిన సిఐడి పోలీసులు ఆయనపై థర్డ్ డిగ్రీ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో ఆర్ఆర్ఆర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన కూటమి సర్కార్ తాజాగా ఇందుకు బాధ్యుడైన అప్పటి సిఐడి చీఫ్ పివి సునీల్ కుమార్ను విచారణకు పిలిచింది. అంతకుముందే సునీల్ కుమార్ పై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. తాజాగా పోలీసుల విచారణకు హాజరైన పివి సునీల్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు చర్చనీయాంశంగా మారింది. పోలీసుల దర్యాప్తు సక్రమంగా జరగడం కోసం సస్పెండ్ చేశారు, మంచిదే. మరి సమన్యాయం కోసం రఘురామకృష్ణంరాజు గారిని కూడా అన్ని పదవుల నుంచి సస్పెండ్ చేయాలి కదా అంటూ సీఎం చంద్రబాబును ప్రశ్నిస్తూ పోస్టు పెట్టడం తీవ్ర దుమారం రేపింది. ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు పివి సునీల్ కుమార్ను టార్గెట్ చేశారు. సునీల్ కుమార్ టార్గెట్గా వీడియోను వదిలారు. ఓ మతానికి చెందిన శ్మశాన వాటికలో ఉన్న సునీల్ తల్లి సమాధి ఫోటోలను విడుదల చేశారు. గతంలోనే సునీల్ మతం మారిన ఆ విషయాన్ని దాచిపెట్టి దళిత కోటాల ఉద్యోగం సంపాదించారంటూ ఆరోపణలు చేశారు. దాంతో ఇప్పుడు ఈ వ్యవహారం కొత్త మలుపు తిరిగినట్టయింది. గతంలో కస్టోడియల్ టార్చర్ కేసులో రఘురామ ఫిర్యాదుతో ఇటీవల సునీల్ కుమార్ను ఎస్పీ దామోదర్ విచారణకు పిలిచారు. ఈ విచారణలో అడిగిన వాటికి సమాధానాలు చెప్పకపోయినా, తనకు ఏమీ గుర్తులేదని చెప్పినా ఉదయం నుంచి సాయంత్రం వరకు గుంటూరు సిసిఎస్లోనే గడిపారు. మళ్లీ పిలిచినప్పుడు రావాలని ఎస్పీ చెప్పడం, అలాగేనని సునీల్ అనడం జరిగిపోయింది. ఈలోగా సునీల్ కుమార్ తల్లిగారి క్రైస్తవ సమాధి ఫోటోను రఘురామకృష్ణంరాజు మీడియాకు విడుదల చేయడం సంచలనంగా మారింది. వాస్తవానికి సునీల్ కుమార్ తల్లి పేరు పాతాల గ్రేస్ డెయిజీ దయాలు. ఆమె సమాధి చింతలపూడిలో ఉంది. ఆమె వీడియోగా పనిచేశారు. అయితే ఐపీఎస్ సునీల్ కుమార్ ఫేక్ ఎస్సీ సర్టిఫికెట్తో ఐపీఎస్ ఉద్యోగం పొందారని RRR ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ఎంక్వైరీ చేసి ఆయనపై చర్యలు తీసుకోవాలంటున్నారు. ఇప్పటికే మతం మారి దళిత కోటాలో ఉద్యోగం సంపాదించారంటూ సునీల్ పై నానాయాగి చేస్తున్న రఘురామరాజుకు తాజాగా సునీల్ తల్లి సమాధి ఫోటో కొత్త అస్త్రంగా దొరికినట్టు అయిందనే చర్చ జరుగుతోంది. అందుకే ఆయన పివి సునీల్ కుమార్ క్యాస్ట్ సర్టిఫికెట్ రద్దు చేయాలని కోరుతున్నారు. అంతేకాకుండా ఏలూరు జిల్లా కలెక్టర్కు లేఖ రాసేందుకు సిద్ధమయ్యారు. పివి సునీల్ కుమార్ తండ్రి గంగరాజు ప్రతి ఆదివారం సిఎస్ఏ చర్చికు వెళ్లి ప్రార్థనలు చేస్తున్న విషయాన్ని కూడా ఫిర్యాదు చేయబోతున్నట్టు తెలిసిందే. ప్రస్తుతం దేశంలో ఒక ఐపీఎస్ అధికారి మతం మారి ఆ సర్టిఫికెట్తో ఉద్యోగం సంపాదించారనడానికి తొలిసారి ఆధారాలు దొరికాయి. ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని జాతీయ స్థాయిలో చర్చనీయాంశం చేయాలని ఆర్ఆర్ఆర్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ అంశంలో ఆయన తాడో పేడో తేల్చుకోవాలన్న గట్టి పట్టుదలతో ఉన్నట్టు కనిపిస్తోంది. అందులో భాగంగా మతం మారి దళిత కోటాలో ఐపీఎస్ సాధించిన సునీల్ కుమార్ వ్యవహారాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వివరించాలని రఘురామ నిర్ణయించుకున్నట్టు సమాచారం. దేశంలోని ఐపీఎస్లలో సునీల్ తరహాలో ఎంతమంది మతం మారి ఉద్యోగాలు సంపాదించుకున్నారన్న దానిపై విచారణ జరపాలని కోరుతూ ఆయన ఒక వినతి పత్రం ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అమిత్ షాను కలిసిన తర్వాత సునీల్ అంశాన్ని జాతీయ మీడియా దృష్టికి తీసుకువెళ్లడంతో పాటు మతం మారి ఉద్యోగాలు సంపాదించిన వారిపై జ్యుడిషియల్ కమిషన్ వేయాలని రఘురామ కోరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద సునీల్ కుమార్ను టార్గెట్ చేసిన ఆర్ఆర్ఆర్ తాను క్రైస్తవులకు వ్యతిరేకం కాదని అంటున్నారు. కానీ దళిత కోటాలో ఉద్యోగాలు సంపాదించడం, మళ్లీ ఆ ముసుగులో ఇతరులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడానికి మాత్రం వ్యతిరేకమని చెబుతున్నారు. చూడాలి మరి ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో.
అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.